హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు స్వాతి ఏ టు జెడ్ బ్లాగ్. టుడే వ్లాగ్ ఏంటంటే మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే పచ్చి రొయ్యలు, వంకాయ, మామిడికాయ కర్రీ ఫ్రెండ్స్. ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాము. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు. ఇవి నిన్న చేపల మార్కెట్కి వెళ్ళాం కదా ఫ్రెండ్స్. నిన్న చేపలతో పాటు రొయ్యలు కూడా తీసుకున్నాము. సో అందుకే ఈరోజు కర్రీ వండేస్తున్నాను. పచ్చి రొయ్యలు, నెక్స్ట్ తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు, అంటే ఉప్పు నీటిలో వేశాను, అంటే వంకాయలు బ్లాక్గా అవ్వకుండా ఉండడానికి ఉప్పు నీటిలో వేశాను. నెక్స్ట్ తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు, కొత్తిమీర, మనకి ఉప్పు, పసుపు, కారం, ఆయిల్ అది కర్రీలో యాడ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇది ఏంటనుకున్నారు, నిన్న మనం చేపల పులుసుకి ప్రిపేర్ చేసుకున్నాం కదా పౌడరు, కొంచెం మసాలా పౌడరు, అది కొంచెం మిగిలింది కదా, అది కొంచెం వేద్దామని ఇక్కడ పెట్టాను చూపించడానికి మీకు. ఓకే ఫ్రెండ్స్, తయారీ విధానం చూసేద్దాము. ఓకేనా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. కళాయి పెట్టుకుందాము. కళాయి కొంచెం వేడైన తర్వాత ఆయిల్ పోసుకుందాం కర్రీకి సరిపడా. కళాయి వేడైపోయింది కదా, ఆయిల్ పోసుకుందాము కర్రీకి సరిపడా. ఆయిల్ పోసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆయిల్ కూడా బాగా వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఒక్కొక్క ఐటమ్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ అవ్వండి మసులుతుంది, చూసారా, బాగా కాగుతుంది. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. తుల్లితే కొంచెం చూసుకొని వేసుకోండి. తర్వాత ఆనియన్స్, ఆనియన్స్ కూడా వేస్తాం కదా. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. ఇవి బాగా గోల్డెన్ కలర్గా వచ్చేంత వరకు బాగా వేయించుకున్నాము. ఇందులో ఇప్పుడే మనం ఉప్పు వేసుకున్నాం అనుకోండి, కొంచెం ఇది ఉప్పు పసుపు వేసుకుంటే కొంచెం ఆనియన్స్ బగ్గుతాయి. ఇప్పుడే ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకున్నాము. కర్రీకి సరిపడే ఉప్పు పసుపు కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ బాగా మగ్గుతాయి మెత్తగా. కర్రీకి సరిపడే ఉప్పు, కర్రీకి సరిపడే పసుపు. ఇవి ఎందుకు ఇవి యాడ్ చేస్తానంటే కొంచెం ఆనియన్స్ బాగా మగ్గుతాయని. కొద్దిగా కలుపుకుంది. మూత పెట్టి బాగా మగ్గించుకుంటే బాగా ఎగుతాయి. మూత పెట్టేస్తున్నాం. కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. మరొకసారి కలుపుకొని మూత పెట్టుకున్నాం. మూత పెట్టుకొని కొంచెం మీడియం వీటిలో పెట్టుకున్నాం. బాగా పచ్చివాసన అంతా పోయి ఉల్లిపాయలు బాగా ఎగిపోయి. ఒకసారి మూత తీసి చూద్దాం. కొంచెం బాగా ఏగాయి కదా. ఇప్పుడే టమాటా వేసుకుందాం. నేను టమాటా ఇప్పుడే వేసుకుంటాను, ఎందుకంటే మనం వంకాయలు బేగే మగ్గిపోతాయి, ఎందుకంటే మెత్తదనం కదా వంకాయలు, సో బేగే మగ్గిపోతాయి. టమాటా వేసిన తర్వాత టమాటా కొంచెం మగ్గాక అప్పుడు కారం యాడ్ చేసుకొని అప్పుడు వంకాయలు యాడ్ చేసుకుంటే అవి మగ్గిపోతాయి ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఇంకా రొయ్యలు కూడా వేస్తాం కదా, రొయ్యలో వాటర్ కూడా ఊరుతుంది కదా, సో పర్వాలేదు, కూర మగ్గుతుంది అనమాట, మెల్ట్ అయిపోద్ది. వంకాయ ఎలాగా వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వంకాయ మగ్గిపోద్ది, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. పోవడం గట్రా ఉడకపోవడం గట్రా ఉండదు. అందుకే ముందే నేను టమాటో కూడా యాడ్ చేసేస్తాను. ఈ ఆయిల్లో బాగా మగ్గి టమాటో బాగా స్మాష్ అయినంత వరకు మళ్ళీ మూత పెట్టి ఉంచుకున్నాం. కొంచెం ఫ్లేమ్ అడ్జస్ట్ చేద్దాం. ఒకసారి చూద్దాము. ఓకే, మగ్గుతున్నాయి.
నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయలేదండి. మీకు కావాలంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉల్లిపాయ వేగిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు, పచ్చివాసన పోయినంత వరకు. కానీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయలేదు. మీరు కావాలంటే మీరు యాడ్ చేసుకోండి, ఏం పర్వాలేదు. ఒక్కోసారి మూత పెట్టి ఉంచుకున్నాం. ఒకసారి టమాటాలు కొంచెం బాగా మగ్గుతున్నాయి. ఇప్పుడే మనం కారం యాడ్ చేసుకుందాం. కారం యాడ్ చేసుకున్నాక కొంచెం వేగించాక ఒక పచ్చివాసన పోతుంది కారం. కర్రీకి సరిపడా కారం కూడా ఇప్పుడు యాడ్ చేసాం. ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా చేస్తారులేండి, నేను ఇలా చేస్తున్నాను. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఏమైనా తక్కువలు ఉంటే కామెంట్లో చెప్పండి, మర్చిపోకండి. ఇది బాగా మగ్గిన తర్వాత కొంచెం మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఒక 5 minutes అలా మగ్గకూడదు. అప్పుడు వంకాయలు వేద్దాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. పచ్చివాసన కూడా పోయింది, బాగా వేపిన తర్వాత ఇప్పుడు మనం ఉప్పు నీటిలోంచి పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఆ వంకాయ ముక్కలు వేద్దాం. ఇవి 50% మగ్గేంత వరకు మూత పెట్టుకొని బాగా మగ్గబెడదాం. ఆ తర్వాత రొయ్యలు వేద్దాం, ఎందుకంటే రొయ్యల్లో కూడా వాటర్ వస్తుంది కదండి. సో ఆ వాటర్ కూడా మిగతా 50% కూడా మెల్ట్ అయిపోతాయి అనమాట వంకాయలు. ఇది మీడియంలో పెట్టుకొని వేసి ఇది 50% బాగా ఉడికేంత వరకు మనం వేసేద్దాం. ఓకే, ఓకే అండి. నాకు ఫోన్ పట్టుకొని కలపడానికి అవ్వట్లేదు, నేను కలిపేసి మూత పెట్టేసి అది 50% అయ్యేంత వరకు ఉంచుతాము. ఒకసారి చూడండి వంకాయలు ఎంతవరకు వచ్చాయో. నేను 2 సార్లు కలుపుకున్నానులేండి, ఫోన్తో కలుపుకోవడానికి అవ్వట్లేదు కదా, సో అందుకే నాకు క్లిప్ పెట్టలేదు. కొంచెం మగ్గిపోయాయి, మనకు కావాల్సినట్టు మగ్గిపోయి 50%. ఇంకా మరీ 50 ఇంకా మనం రొయ్యలో వేస్తాం కదా, వాటర్ వల్ల ఇంకా మగ్గిపోతాయి. ఇలాంటప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, రొయ్యలు వేసేద్దాము. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే. మీకు పాపకి స్టడీ వీడియోస్, అదే లెర్నింగ్ వీడియోస్ అవన్నీ కూడా వస్తున్నాయి, చూడండి ఒకసారి. నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు మాకు సపోర్ట్ చేస్తే కదండి ఇంకా నేను మీ మోటివేషన్ వల్ల కొంచెం ముందుకు వెళ్ళగలుగుతాను. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్లో చెప్పండి, నేను చేయడానికి ట్రై చేస్తానన్నమాట. నాకు చెప్పాను కదా, ఏమైనా నేను తప్పులు చేస్తున్నట్టయితే నాకు కామెంట్ ద్వారా మీరు చెప్పారనుకోండి, నేను తెలుసుకొని దాన్ని సరిదిద్దుకుంటాను. ఒకసారి కలుపుకుంటానండి, నేను ఫోన్ పెట్టుకొని కలపడానికి అవ్వట్లేదు కదా, పక్కన పెడతాను ఫోన్. కలుపుకున్నానండి, చూడండి రొయ్యల్లోంచి వాటర్ ఊరడం మీకు కనిపిస్తుంది. నేను చెప్పాను కదా, 2 రొయ్యలు వేయించినని. కొంతమంది ముందే వేయించుకొని పక్కన పెట్టుకుంటారు, నేను పచ్చి రొయ్యలు అలా చేయనండి, పచ్చి రొయ్యలాగే వేస్తాను. క్లీన్ అది ముందే చేసుకొని బాగా, ఈ వాటర్ బాగా ఊరుతుంది కదా, ఇది బాగా ఊరి దగ్గరికి అయ్యేంత వరకు ఉందాక అప్పుడు మనం మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే మామిడికాయ కూడా బాగా మెల్ట్ అయిపోద్ది కదా, అందుకే లాస్ట్లో అది యాడ్ చేసుకున్నాం. ముందు వేసినా అది పులుపు వల్ల కొంచెం ఉడకపోవడం గట్రా మనకు అదొక డౌట్ ఉండిపోద్ది కదా, సో అందుకనే ఈ 50% కూడా ఇది ఉడికిపోయి దగ్గరికి అయిపోద్ది అనమాట. అప్పుడు మనం మామిడికాయలు యాడ్ చేద్దాం. ఆ రొయ్యల్లోంచి వాటర్ చూడండి ఎంత బాగా ఊరుతుందో. నేను వేయించినండి, నాకు వేయించి వండడం అంటే ఇష్టం ఉండదు, చెప్పాను కదా మీకు ఇంతకుముందు వీడియోలో కూడా. నేను వేయించను, ఇలా పచ్చిగానే వండుతాను. కొంతమంది వేయిస్తారు, అది స్టైల్ వాళ్ళదండి. ఓకే అండి, ఓకే చూడండి. ఇలాంటప్పుడు మనం మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. మామిడికాయ ముక్కలు కూడా వాటర్ వస్తుంది కదండి, మామిడికాయ కదా మెల్ట్ అవుతుంది కదా, అప్పుడు ఇంకా ఉన్నది కాస్త దగ్గరికి అవుతుంది అనమాట. కొంతమంది మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఇంకిపోయిన తర్వాత అదే బాగా వేగిపోయి మామిడికాయ ముక్కలు కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత దగ్గర పడిపోతే కర్రీ ఆపేసుకుంటారు. నేను అంటే వాళ్ళకి దగ్గరగా కావాలి ముద్దకూరలాగా అనుకుంటే. ఇప్పుడు మనకి చారు పెట్టలేదండి నేను పిల్లల కోసం కూడా, సో కొంచెం నాకు కొంచెం ఇగురు కావాలి, అంటే కొంచెం అంత ముద్దకూరలా కాకుండా కలుపుకోవడానికి వీలుగా ఉన్నట్టు కావాలి కాబట్టి నేను ఇది మెల్ట్ అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను. మరి వాటర్ అంటే ఎక్కువ వాటర్ కాదు, జస్ట్ 1/2 గ్లాసు, అంటే ఒక చిన్న గ్లాస్తో పావు గ్లాస్ పావు గ్లాసు, 1/2 kg బియ్యం తోడుతాం కదా, 1/2 గ్లాస్తో దాంట్లో సగానికి వేసుకుంటాను నీళ్ళు. ఎందుకంటే నాకు కొంచెం గ్రేవీ కావాలి, ఎందుకంటే కలుపుకోవడానికి కూడా కావాలి కాబట్టి, సో అందుకనే
ఇది కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకున్నాము. ఒకసారి చూద్దాము. మామిడికాయ ముక్క ఉడికింది. ఓకే, మన మామిడికాయ ముక్క కూడా ఉడికిపోయిందండి. కొంతమంది ఇలాంటప్పుడే కొంచెం ధనియాల పొడి జల్లేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి దింపేసుకుంటారు, ముత్తకూర కావాలి అన్నోళ్ళు. అంటే మరి నేను చెప్పాను కదా, నేను రసం ఏం పెట్టలేదండి పిల్లలకు కూడా. అందుకే నేను వాటర్ యాడ్ చేసుకుంటాను. ఇప్పుడే ఉప్పు కారాలు ఏమైనా సరిపోతే ఇప్పుడే చూసుకొని వేసుకోవాలండి, సరి చూసుకోవాలి. నేను ఆల్రెడీ చూసుకున్నాను, నాకైతే ఉప్పు పసుపు కారాలు అన్నీ సరిపోయాయి. నేను కరెక్ట్ కొల మీద వేస్తున్నాను రోజున. నేను ఈ మధ్య మంచి చెఫ్ అయిపోతున్నాను కదా, అందుకోసమని కాస్త మళ్ళీ చూస్తున్నాను. చూడండి, బాగుంది, సరిపోయాయి అన్నీనా. సో ఇప్పుడు మనకి వాటర్ వేసుకుంటున్నాను చెప్పాను కదా, మరి నాకు గ్రేవీలా కావాలి కలుపుకోవడానికి. కొంతమంది వద్దు అనుకున్న వాళ్ళు అయితే ఇలా టైంలోనే కొంచెం ధనియాల పొడి జల్లేసి కొంచెం 5 నిమిషాలు అయిన తర్వాత దించేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటారు. మన వంకాయ అన్నీ బాగా ఏగిపోయాయి, ఉడికిపోయాయి కూడా. చూడండి, ఇది మామిడికాయ ముక్క కూడా బాగా మెల్ట్ అయ్యింది, ముక్క కట్ అవుతుంది. సో ఇలాంటప్పుడు దించేసుకుంటారు. నేను కొంచెం వాటర్ వేస్తానని చెప్పాను కదా, కొంచెం వాటర్ గ్రేవీ కావాలి, సో అందుకనే వాటర్ యాడ్ చేస్తాను. ఇవ్వండి, గ్లాస్తో వాటర్ తీసుకున్నాను కదా, చూద్దాం ములిగేంత వరకు ఎంత వాటర్ పడుతుంది అనేది. నేను మొత్తం వేసుకుంటున్నానండి, నాకు కొంచెం గ్రేవీ కావాలి. అది ములిగి కొంచెం మళ్ళీ ఉడకాలి కదా, కాసేపు ఉడికిన తర్వాత కదా ఆపుతాను. నేను మొత్తం అదే ఈ గ్లాస్తో చూడండి, ఈ గ్లాస్తో వాటర్ వేసుకున్నాను నేను. ఈ గ్లాస్తో, ఇది 1/2 kg బియ్యం ఉంటుంది కదా, ఆ కొలది దానితో వేసుకున్నాను. ములిగింది కదా, ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం దగ్గరికి ఇంకిపోయినంత వరకు ఉంచిన తర్వాత మనం అదే 5 నిమిషాలు ఉందనగా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా నిన్న చేపల పులుసులోకి ఈ పౌడరు. అంటే ఈ పౌడర్ వేయాలని లేదు, ధనియాల పొడి వేసుకుని గార్నిష్ చేసుకుంటే అయిపోద్ది. మరి నాకు అక్కడ ఈ పౌడర్ ఉంది కదా, నేను ప్రిపేర్ చేసుకున్నాం కదా, కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేశాను కదా. ఇప్పుడు కొంచెం నాన్ వెజ్ కర్రీ కదా, ఈ పౌడర్ వేసుకొని గార్నిష్ 5 మినిట్స్ అయిన తర్వాత అప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించుకుంటాను. ఇప్పుడు మూత పెట్టేస్తాము, కొంచెం ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం. మరి నాకు గ్రేవీ కొంచెం దగ్గరికి రావాలి, మరి ఎంత వాటర్లా కాదు, కొంచెం ఉడికి దగ్గరికి వచ్చాక అప్పుడు మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకోసమని కొంచెం ఉడకాలి, ఇది బాగా ఉడికి దగ్గరికి అయిపోవాలన్నమాట. మనం కలుపుకొని తినాలి కదా, చారు లేదు కదా, సో అందుకని మూత పెట్టేద్దాము. మూత తీసి చూద్దాం మన కర్రీ ఎంతవరకు వచ్చిందో. ఓకేనండి, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చింది మన కర్రీ. ఇప్పుడు మనం నిన్న ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చేపల పులుసులోకి ఒక పౌడరు, అది వేసేసి ఒక 5 మినిట్స్ అలా కలిపేద్దాము. కలిపేసి అప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసుకుందాము. ఇంకోసారి ఈ పౌడర్ కోసం చెప్తానండి, ఒకవేళ ఎవరైనా నేను వీడియో చూడకపోయిన వాళ్ళు ఉంటే తెలుస్తుంది కదా, ఎప్పుడైనా చేపల కర్రీ వండేటప్పుడు మీకు పనికొస్తుంది. మన కర్రీకి సరిపడా అంత ఇంగ్రీడియంట్స్ తీసుకొని, అదే మెంతులు, జీలకర్ర, ఆవాలు అండ్ ధనియాలు తీసుకొని మనం రోస్ట్లో వేయించుకొని మిక్సీ పట్టుకుంటే ఈ పౌడర్ రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ఈ పౌడర్ కూడా కొంచెం మన కర్రీలో వేద్దాము. చెప్పాను కదా, టేస్ట్ బాగుంటుందేమో అని చూద్దాం, ఫ్లేవర్ ఎలా ఉంటుందో. ఎలాగ ధనియాల పొడి వేయాలి, ధనియాల పొడి బదులు ఇప్పుడు ఇది అన్నీ ఉన్నాయి కాబట్టి సో ఇది వేస్తున్నాను. ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి వేసేసి 5 మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత మన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు కావాల్సిన యమ్మీ పచ్చి రొయ్యలు వంకాయ మామిడికాయ కర్రీ రెడీ. ఓకే అండి, నా ఛానల్ కానీ మీకు నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే నేను ఇంకా చేసే మంచి మంచి వీడియోస్ ఏమైనా ఉన్నా అవన్నీ మీ దాకా చేరుతాయి. సో అందుకని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా స్టడీ కోసం అవన్నీ కూడా చేస్తుంటాను. నేను ఎటువంటి వీడియోలు చేయాలి, మీరు నా సైడ్ నుంచి ఎటువంటి వీడియోలు కోరుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అంటే నేను అట్లా పెద్ద యూట్యూబర్ని కాదు, కొత్తగా ఎట్టాను, మీకు తెలుసు కదా. అంటే మీ సజెషన్ ఇస్తే దాన్ని బట్టి ఆడియన్స్ ఇవి కోరుకుంటున్నారనమాట. సో ఇలాంటి చేస్తే బాగుంటుందని నాకు ఒక ఐడియా వస్తుంది. నేను అంత ఎక్స్పీరియన్స్ కాదు కదా, అవును ఎక్స్పీరియన్స్ అయితే జనాలు ఇలాంటి దానికి ఇలాంటి కంటెంట్కి అట్రాక్ట్ అవుతారని నాకు తెలుస్తుంది కదా. నాకు తెలియదు కాబట్టి కొంచెం మీరే సపోర్ట్ చేయాలి, మీరే ముందుండి నడిపించాలి మమ్మల్ని. ఎంకరేజ్ చేయండి, మర్చిపోకండి, ఎంకరేజ్ చేయండి. కొత్త యూట్యూబర్స్ కూడా మీరు ఎంకరేజ్ చేస్తే మేము కూడా మీ అంత పెద్ద యూట్యూబర్స్ కానీ మీలాగా మంచిగా ప్రిపేర్ అవ్వడానికి మాకు కూడా కొంచెం హోప్ ఇవ్వండి, మర్చిపోకండి. ఓకే, 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం అప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామే. మనకి నాకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, మరి కలుపుకొని తినాలి కదా అన్నంలోకి. అందుకని రసం చేయలేదు, నిన్న చేపల పులుసు కొంచెం ఉన్నది లేండి, అయినా కూడా చారు చేయలేదు కదా. అది నేను చేపల పులుసు కొంచెం ఉంది కాబట్టి అదే ముక్కకి బాగా పడుతుంది. అది నేను ఉంచుకున్నాను, నా బుర్రలు గట్రా అన్ని ఉంచుకున్నాను. నేను మా ఆయన బుర్రలు తినరు కదా, నేను తింటాను, ఉంచుకున్నాను. ఒక ముక్క కూడా ఉంచుకున్నాను, అవి నాకు సరిపోతుంది. ఇది ఓకే.
ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. నన్ను కూడా మీ యూట్యూబ్ ఫ్యామిలీలో ఒక దానిగా చేర్చుకోండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి. ఓకే, బాయ్ అండి అందరికీ.